దేవుడు రెండవ వారం కూడా ఈ ప్రాంతానికి నడిపించాడు. ఫస్ట్ వారంలో ఈ ప్రాంతానికి రావడానికి నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఫలానా ప్రాంతంలో పరిచర్య జరుగుతుంది, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడని తెలియపరిచారు నా ఫ్యామిలీ మెంబర్స్. అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ అక్కడికి 2 వారాల పాటు అక్కడికి వెళ్తూ ఉన్నారు. సరే, నేను కూడా అక్కడికి వెళ్ళాలి, మరి అక్కడ విధానం ఏంటి, మరి ఎట్లా అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక అడవిలో ప్రార్థనకి వెళ్ళాం. అడవి ప్రాంతంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ అడవి ప్రాంతంలో ప్రార్థన జరుగుతూ ఉంది. అయితే ప్రార్థన జరుగుతూ ఉంది. అయితే మాతోటి వచ్చిన చిన్న పిల్లవాడికి ఒక నెత్తురు గాయమైంది, కాలుకి ముళ్ళు గుచ్చుకున్నది. అది చాలా పెద్ద ముళ్ళు. అయితే కాలుకి ముళ్ళు గుచ్చుకున్న కారణాన్ని బట్టి ఆ కాలులో నుంచి చాలా రక్తం పోతా ఉంది. అయితే మేము సరేనే, అది అలా కారిపోతూ ఉంది, ముళ్ళు గుచ్చుకున్న కారణాన్ని బట్టి అలా కారిపోతుంది అని అనుకుంటూ ఉన్నాం. అయితే ఆ ముళ్ళు అయితే ఆ అబ్బాయికి అలానే ఉంది, మేమైతే తీయలేదు. నేను కూడా అక్కడ అడవి ప్రాంతంలోనే ఉన్నాను. సరే, ఆ అడవి ప్రాంతంలోనే ఒక పెద్ద చర్చి ఒకటి కనబడుతూ ఉంది. ఆ చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. అక్కడ పాస్టర్ కూడా అక్కడ ఉన్నాడు. సరే, మొత్తానికి మేము అక్కడ చర్చి ఉందని గుర్తిరిగి, అక్కడ పాస్టర్ గారు ఉన్నారని మేము గుర్తిరిగి ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ అబ్బాయికి కాల్లో గుచ్చుకున్న ఆ ముళ్ళును తీసేసి ఆ అబ్బాయి కాల్లో నుంచి వస్తున్న రక్తాన్ని ఆపివేసినప్పుడు ఆ అబ్బాయికి బాగా అయిపోయింది. అలా దర్శనం వచ్చినప్పుడు ఇది ఏదో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడని నేను నమ్మాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ నమ్మకము వలనే మొదటి వారం ఇక్కడికి రావడం జరిగింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల్లో ఒక మాట ఏమిటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యము. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, వెతుకు వారికి ఫలమును దయచేవాడనియు నమ్మాలి. మొదట నమ్మాలి. మనము ఎప్పుడైతే నమ్ముతామో మన నమ్మకాన్ని బట్టే కార్యమును దేవుడు చేస్తాడు.